మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. మే నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, విశేషంగా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? ధనుసు రాశి వారికి మే నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా వీళ్ళకి ఫస్ట్ 15 days ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ 15 days రాశి వారు కొన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా ఈ యొక్క నెల కొంచెం సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు షష్టమంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ నెలలో ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును రికవరీ చేసుకోగలుగుతారు. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. కానీ ఉద్యోగపరంగా కొన్ని కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. శని యొక్క దృష్టి, కుజుడి యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఉంది. ఉద్యోగపరంగా ఈ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేటువంటి ఒక ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగపరంగా ఎటువంటి చేంజెస్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళగలుగుతాను, నా జీవితంలో ఎటువంటి ఉద్యోగంలో నేను స్థిరపడాలి అనేటువంటి ఒక ఆలోచన అనేవి ఎక్కువగా అవుతాయి. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. సప్తమంలో గురు సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కానీ అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం అనేది ఉద్యోగ పరంగా స్ట్రెస్ని కలిగిస్తుంటుంది. ఉద్యోగం ఉంటుందా ఉండదా, ఉద్యోగ పరంగా ఏదైనా మార్పు వస్తే ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశి వారు మెయిన్గా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం కానీ, జుట్టు రాలిపోవటం కానీ, ఇటువంటి సమస్యలు శని ప్రభావం అనేది ఉంటుంది. శని ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్ ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ నెల సానుకూలంగా ఉంటుంది. దానికి 15వ తారీఖున తర్వాత నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకి 15వ తారీఖున రవి యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతుందో అది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది కొత్త వారితో పరిచయాలు ఏర్పరుస్తుంది. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు, రిలేషన్షిప్స్ బెటర్మెంట్ అవటానికి అనుకూలమైనటువంటి ఒక స్థితిని ఏర్పరుస్తూ ఉంటుంది. రవి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో అది మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషికి ఇద్దరు వ్యక్తులు ఒకటే పని చేస్తున్నప్పటికీ కూడా ఒక మనిషికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రావడానికి అతనికి ఉండేటువంటి కాంటాక్ట్స్ ఇంపార్టెంట్. అంటే ఇంకో పని కూడా ఇంకో పని కూడా అక్కడే చేస్తుంటాడు. కానీ ఇతను ఎందుకు సక్సెస్ అయ్యాడో అతను ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే తనకు ఉండేటువంటి జాతక చక్రంలో ఉండేటువంటి రవి యొక్క స్థితి తన జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. అంటే తనకి ఉండేటువంటి చురుకుతనం, తనకు ఉండేటువంటి వాక్శుద్ధి, తనకు ఉండేటువంటి ఒక పరిజ్ఞత, అంటే ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలంటే కూడా నీకు ఆ ఇంట్రెస్ట్ కలగాలి. అప్పుడు రెండింటికి సూర్య భగవానుడే కారకం. 15వ తారీఖున రవి ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్తాడో ఉద్యోగ పరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడటం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, వాటితో పాటు రావలసినటువంటి పేరు అంటే మీరు చేసినటువంటి పనికి మీకు రావాల్సినటువంటి అవకాశాలు రావడానికి పేరు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వీటన్నిటికీ కారకమయ్యేది ఎవరు అంటే సూర్య భగవానుడు. సూర్యుడు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తాడో అది యోగకారకమైనటువంటి ఫలితాల దిశగా మారుతూ ఉంటుంది. ఈ రాశి వారికి 15వ తారీఖున శుక్రుడి యొక్క మార్పు ఏదైతే జరుగుతున్నదో అది యోగాన్ని ఇస్తుంది. మీరు సప్తమంలోకి శుక్రగ్రహ సంచారం జరగటం వల్ల మరియు జీవితంలో ఎవరైతే ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఒక మధురానుభూతులు పొందడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క రవి యొక్క మార్పు యోగాన్ని ఇస్తుంది. విద్యార్థులు మొదటి 15 days కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా కొద్ది కష్టపడి కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. మ్యాథమెటిక్స్ మరియు అదేవిధంగా లాజిక్స్ కానీ అర్థమెటిక్స్ కానీ ఇలాంటి ఒక సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. 15వ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే సానుకూలమైనటువంటి స్థితిలోకి వస్తాడో అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధిస్తాం.
సాధించగలుగుతావు అనేటువంటి నమ్మకమే నీ యొక్క మనోసంకల్పమే సృష్టిని కూడా పునఃసృష్టి చేస్తుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ యొక్క సంకల్పాన్ని ఇచ్చేటువంటి స్థితిలోకి రవి యోగకారకమైనటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు అది మీ లైఫ్ని ఒక మార్పు చేస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 16వ తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు. ఫస్ట్ హాఫ్లో కూడా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో విధంగా సాల్వ్ చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. మెయిన్గా అర్ధాష్టమ శని గురించి, అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజుడు ఉన్నటువంటి స్థితి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా మార్పు చేర్పుల విషయంలో కూడా, వ్యాపార పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల సానుకూలంగానే ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటంటారు ప్రస్తుతానికి? మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారిలో కూడా వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యవహార విషయాల్లో చేస్తున్నటువంటి వారు కానీ, అంటే కొత్తగా చేస్తున్నటువంటి వెంచర్స్, ఎవరైతే పాత వాళ్ళు కూడా చేస్తున్నటువంటి వెంచర్స్ సరిగా క్లోజ్ అవ్వట్లేదు. ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు? మరి అదేవిధంగా ఇటువంటి మీమాంస అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో కూడా వచ్చినప్పటికీ ఇది క్రియాశీలకంగా ఉంటుంది. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజుడు, పంచమంలో ఉన్నటువంటి రవి ఇద్దరూ సరైనటువంటి స్థితిలో లేడు ఫస్ట్ 15 days. ఇది అంటే రాజకీయంగా చేస్తున్నటువంటి కష్టానికి సరైనటువంటి పేరు రావట్లేదు, పదవి రావట్లేదు, వస్తుందా రాదా అనేటువంటి మీమాంస ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. కానీ రాబోతున్నటువంటి ఈ యొక్క పీరియడ్కి మన స్వజాతకం కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. గోచార పరంగా కొంచెం షిఫ్ట్ అనేది 15వ తారీఖు నుంచి కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. స్వజాతకంలో ఎలా ఉందో తెలుసుకుంటే దాని ప్రకారంగా ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ ఎప్పుడు అసలు వీరికి జాతక పరంగా, రాజకీయ పరంగా వీరికి పేరు ప్రఖ్యాతులు సరైనటువంటి స్థితి ఏర్పడుతుందా లేదా, అసలు వీరి జాతకంలో రాజకీయ యోగం అనేది అసలు ఉందా లేదా, వ్యాపారంలో వీళ్ళకి సక్సెస్ ఫ్యాక్టర్ అనేది ఉందా లేదా అని అయితే మనం కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. చివరిగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ మే మాసం గురుగారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శనికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, సింపుల్ రెమెడీస్. లేకపోతే ఉంటే శనికి హోమం చేయించాలి, అఘోర పాశుపత హోమం చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి అంటే కూడా మీకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి అఘోర పాశుపతానికి మీరు ఎలిజిబుల్. అఘోర పాశుపత హోమం చేయించాలి. అదేవిధంగా మీ జాతకరీత్యా ఉన్నటువంటి ఏదో స్వజాతకంలో ఉన్నటువంటి గ్రహాలకి హోమం, జపం, తర్పణం ఈ 3 చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయించడానికి మెయిన్గా వచ్చేటప్పటికి క్రియాశీలకంగా ఆ యొక్క శివుడి యొక్క ప్రభావం రీత్యా ఈ యొక్క ఏదైతే దోషం ఏదైతే ఉందో, అంటే ఇక అర్ధాష్టమ శని ప్రభావం కానీ, ఏలినాటి శని ప్రభావ దోషాలు ఉన్నప్పుడు కానీ ఇవి చేయించుకుంటే ఆరోగ్యపరంగా ముందు రికవరీ. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా, వాటితో పాటు మన కుటుంబ పరంగాను కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.